ఏపీలో పరిస్థితి ఏమీ బాగాలేదు. ఏ ఒక్క వర్గం సుఖ సంతోషాలతో లేదు. ఎవ్వరూ ప్రశాంతంగా జీవించటం లేదు. మొన్న వరి, నిన్న మిర్చి, పొగాకు, నేడు మామిడి రైతులు బోరుమని రోదిస్తున్నారు. ఉపాధ్యాయులు ఉసూరుమంటున్నారు. డాక్టర్లు రోడ్డున పడి ఉద్యమిస్తున్నారు. ఏడాదిగా ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్లు వేతనాల కోసం వేదన చెందుతున్నారు. రోడ్డెక్కి పాలకులను నిలదీస్తున్నారు. అన్ని వర్గాల్లోనూ అశాంతే. ఎక్కడ చూసినా సమస్యలే. మరి ముఖ్యమంత్రి సార్ ఏం చేస్తున్నారు? నంబర్ 1 బ్రాండ్ ఫిడేల్ కొని అదే పనిగా వాయిస్తున్నారు సీఎం సార్. నానా ఫిడేలు రాగాలు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఇంటింటికి సమస్యలు పంపిణీ చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రజాకంటక పాలన సాగించేస్తున్నారు. సమస్యలు లేని వర్గం అంటూ లేదు. పాలకులను ప్రశ్నిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ఎవ్వరి గోడు కనీసం వినడానికి కూడా ఇష్టపడటం లేదు. కోట్లాది మంది ప్రజలు బోరుమంటూ ఉంటే పాలకులు మాత్రం అంతా అద్భుతంగా ఉందని కహానీలు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మునుముందు ఇది మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినా కూటమి పాలకులు గురక పెట్టి నిద్రపోతున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వివిధ వర్గాల ప్రజల ఆందోళనలతో ఏపీ అట్టుడికిపోతోంది. ఆందోళన బాట పట్టని వర్గమే లేదంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత జిల్లాలో మామిడి రైతుల జీవితాలు మాగిపోయాయి. కిలో ధర అన్యాయంగా ₹2 పడిపోయింది. మామిడి గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రైతులు ట్రాక్టర్లతో వచ్చి బారులు తీరి అఘోరిస్తున్నారు. కిలో ₹12 కొంటామని మాటిచ్చిన ప్రభుత్వం ఆ తరువాత మాట్లాడడం మానేసింది. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పొగాకు రైతులు గిట్టుబాటు ధర దొరక్క రోడ్డెక్కారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల కష్టాలు తెలుసుకోవడానికి పొదిలి వెళ్లే వరకు రైతులను పట్టించుకోని ప్రభుత్వం ఆగమేఘాల మీద చిన్న షో చేసింది. అయితే అది రైతులను ఏమాత్రం ఆదుకోలేకపోయింది. పొగాకు వేసినందుకు రైతులు పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయి రోదిస్తున్నారు. గుంటూరుతో పాటు రాయలసీమలోనూ మిర్చి రైతులు ఎన్నడూ లేనంతటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ₹22,000 పలికిన టన్ను ధర కూటమి పాలనలో 10,000కు పడిపోయింది. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో కొందరు మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వరి రైతులు నిండా మునిగారు. వరి ధాన్యాన్ని కొనే నాథుడే లేకపోవడంతో దళారులు, మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేశారు. ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయిందే తప్ప రైతును ఆదుకునే ప్రయత్నమే చేయలేదు. కొన్న ధాన్యానికి నెలల తరబడి చెల్లింపులు చేయకుండా వేధిస్తున్నారు. దాదాపు 960 కోట్లకు పైగా రైతులకు బకాయి పడింది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతు భరోసా రైతులకు అండగా నిలిచింది. కూటమి రాగానే అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు పెట్టుబడి అందిస్తామన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. మొదటి ఏడాది ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు రెండో ఏడాది వేస్తానని అంటున్నారు. అయితే రైతులు మాత్రం చాలా కష్టాల్లో ఉన్నారు. ఉలవపాడు, కలేడు గ్రామాల రైతుల భూములను సోలార్ ప్రాజెక్టు కోసం గుంజుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైతులు మాత్రం భూములు ఇచ్చే ప్రసక్తే లేదని ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు పోలీసులను రంగంలోకి దింపిన చంద్రబాబు రైతులపై కక్షగట్టి వేధిస్తున్నారు. మున్సిపల్ వర్కర్లు కనీస వేతనాలు ఇవ్వండి మహాప్రభు అని మొత్తుకుంటోన్నా ప్రభుత్వం కనికరించడం లేదు. దీంతో కడుపు మండిన వర్కర్లు 50 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వీరి సమ్మె కారణంగా గ్రేటర్ విశాఖ పరిధిలో రోజుల తరబడి తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలు గుక్కెడు నీళ్ల కోసం అల్లాడిపోయారు. జీవితంలో మొదటిసారి నీళ్లను కొనుక్కోవలసిన దుస్థితి నెలకొంది. కనీస వేతనాలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్ల సదుపాయాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా పిడికిళ్లు బిగించి ఉద్యమిస్తున్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం వైద్య విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తోంటే ఆడబిడ్డలని కూడా చూడకుండా జుట్టు పట్టి అమ్మాయిలను ఈడ్చిపారేయించారు దయగల పాలకులు. టీచర్ల బదిలీల్లో అక్రమాలు, పైరవీలు, మరోవైపు ప్రభుత్వ స్కూళ్ల కుదింపుపై ఉపాధ్యాయులు ఉద్యమంలోకి ఉరికారు. ప్రభుత్వాన్ని నిలదీయడంతో కక్షగట్టేసిన పాలకులు మినిమం టైం స్కేల్ టీచర్లను దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. దీనిపైన ఉపాధ్యాయులు నిప్పులు చెరుగుతున్నారు. దళితవాడలు, గిరిజన గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను విలీనం ముసుగులో మూసివేయడం పైన ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులే కాదు,
విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంటింటికి రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేసేందుకు నియమించిన వాహనదారులను కూటమి ప్రభుత్వం దగా చేసింది. రేషన్ సరుకుల డోర్ డెలివరీ విధానాన్ని చంద్రబాబు రద్దు చేయడంతో 9,000కు పైగా ఉన్న వాహనాలు మూలన పడ్డాయి. వాటిపైనే ఉపాధి పొందుతోన్న డ్రైవర్లు, క్లీనర్లు రోడ్డున పడ్డారు. కొద్ది రోజుల క్రితం గిన్నీస్ బుక్ రికార్డును కొట్టేయాలన్న తలంపుతో యోగా డే ముసుగులో భారీ డ్రామా ప్రదర్శించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్న యోగా టీచర్లకు జీతాలు కూడా ఇవ్వడం లేదు. యోగాపై ఆయనకున్న శ్రద్ధ ఏపాటిదో ఇది చాటి చెబుతోంది. 1000 మందికి పైగా యోగా టీచర్లకు తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ యోగా టీచర్లు చంద్రబాబు నాయుడి నివాసం ఎదుటే ఆందోళనకు దిగారు. యోగాపై మహాయోగిలా లెక్చర్లు దంచిన చంద్రబాబు నాయుడు పోలీసులను రంగంలోకి దింపి యోగా టీచర్లను బెదిరించి పంపించేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించకుండా వారిని తిప్పలు పెడుతున్నారు. పిల్లల ఆకలి తీర్చే మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు ఇప్పుడు ఆకలి కేకలు వేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో తమను గెలిపిస్తే వాలంటీర్ల జీతాలను రెట్టింపు చేస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే లక్షలాది మంది వాలంటీర్లను ఒక్క వేటుతో ఇంటికి పంపేశారు. తమను దగా చేసిన బాబు పాలనకు వ్యతిరేకంగా వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. ఇక కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంతవరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు చంద్రబాబు నాయుడి సర్కార్. అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగాలు వచ్చే వరకు నెల 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీని ఇచ్చిన చంద్రబాబు నాయుడు రియంబర్స్మెంట్ తో పాటు ఎన్నికల హామీని అటకెక్కించేశారు. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. వాటికి అంతే లేదు. కానీ ఏ ఒక్క సమస్యను చంద్రబాబు పరిష్కరించడం లేదు. ఏమీ చెయ్యకపోగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేశానని, చెయ్యలేదని ఎవరైనా అంటే వారి నాలిక మందమై ఉండాలని చంద్రబాబు కామెడీ చేశారు. ఏడాది పాలనలో ఏమున్నది గర్వకారణం? కూటమి పాలనలో అడుగడుగునా సమస్యల తోరణాలే. ఎవరిని కదిపినా ఆక్రందనల ఆక్రోశాలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉంటే చంద్రబాబు నాయుడు ప్రశాంతంగా తనకు నచ్చిన పని తాను చేసుకుపోతున్నారు. సమస్యలు ఎలాగో పరిష్కరించే ఉద్దేశం లేదు కాబట్టి రోజుకో ఊరికి వెళ్లి అక్కడ తమ పార్టీ నేతను సిఫార్సు చేసిన ఇంటికి వెళ్లి కొద్దిసేపు కబుర్లు చెప్పి 1000-2000 చేతిలో పెట్టి ఈ డబ్బుతో జీవితంలో సెటిల్ అయిపో అని దీవిస్తున్నారు. ఈ మొత్తాన్ని తీసుకున్న ప్రజలు పోకిరి సినిమాలో అల్లీలా ఎక్కడ సెటిల్ అయిపోవాలి సార్ అని లోలోనే కుతకుతలాడిపోతున్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నేత అన్న ట్యాగ్ను తనకు తానే తగిలించుకున్న చంద్రబాబు ప్రజల విషయంలో ఇంత బాధ్యతారహితంగా నిర్దాక్షిణ్యంగా ఉండటం కరెక్ట్ కాదు అంటున్నారు గిట్టని వాళ్ళు. రాష్ట్రం సమస్యల సుడిగుండల్లో కొట్టుమిట్టాడుతోంది. మెజారిటీ ప్రజలు కష్టాల ఉక్కబోతను భరించలేకుండా ఉన్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలను ఇచ్చిన చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ తమను ఆదుకుంటారన్న ఆశ కూడా వారిలో సన్నగిల్లిపోతోంది. అన్నింటికీ తానున్నానని భరోసా ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈ సమస్యల పరిష్కారం కోసం ఏమీ చేయడం లేదు. కనీసం వీటిని ఎలా పరిష్కరించాలి అన్న అంశంపై అధికారులతో కలిసి సమాలోచనలు చేసినట్లు కనపడ్డం లేదు. మరి అనుక్షణం బిజీగా ఉండే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నట్లు? చంద్రబాబు నాయుడు చాలా కూల్గా ఊళ్లు తిరుగుతున్నారు. ప్రజలకు సమస్యలు వాటంతటవే అలవాటైపోతాయన్నట్లుగా ఆయన చాలా ప్రశాంతంగా తనకు తోచిన పనులు చేసుకుపోతున్నారు. నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఆ పనే చేస్తున్నారు చంద్రబాబు. సినిమా షూటింగ్కు వెళ్లినట్లు 7-8 కెమెరాలతో, నాణ్యమైన లేపెల్ మైక్లతో, సాంకేతిక సిబ్బందితో, నిపుణులతో కలిసి ఆయన ఊళ్లు తిరుగుతున్నారు. ఊళ్లల్లో తమ పార్టీ నేతలు ఎంపిక చేసిన వారి ఇళ్లకు వెళుతున్నారు. వాళ్లతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడేస్తున్నారు. పైకి మాత్రం ఇవి ఆకస్మిక పర్యటనలు, కానీ ఇవి పక్కాగా ముందస్తుగా ప్లాన్ చేసుకుని కెమెరాలు అమర్చుకుని ఆ ఇంట్లో ఉండే వాళ్ల చొక్కాలకు మైకులు తగిలించేసిన తరువాతనే చంద్రబాబు ఇంట్లోకి అడుగు పెడుతున్నారన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. ఓ రోజున ఇలాగే గుంటూరు జిల్లాలోని ఓ కిరాణా షాప్కు వెళ్లారు. షాపు నడుపుతోన్న మహిళతో మాట కలిపారు. ఏమమ్మా, నీకు పర్మనెంట్ గా మంచి షాపు పెట్టిస్తా, బాగా చేసుకో అన్నారు. ఆ ఫ్లోలోనే ఏమమ్మా, ప్రభుత్వం నుండి నీకు ఏమేమి పథకాలు వస్తున్నాయని అడిగారు. నీకేం వస్తుందా గవర్నమెంట్ పరంగా?
ఇప్పుడు పెన్షన్ రావట్లేదండి, ఇద్దరికి ఎవరు రావట్లా. మా ఇద్దరికి వయసు 58 ఆ మధ్య ఉండేయండి. విన్నారుగా, ఈమెకు గాని ఈమె భర్తకు కాని పింఛన్ రావడం లేదని కుండ బద్దలు కొట్టేసింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అరకొరగా అమలు చేసిన పథకం పింఛను పథకం ఒక్కటే. లక్షలాది మంది లబ్ధిదారులను జాబితా నుండి తొలగించి వారి ఉసురు పోసుకున్న చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇలాంటి వారికి కూడా పింఛన్లు ఇవ్వడం లేదని ఇప్పుడు తేలిపోయింది. అయినా ఈ కిరాణా షాపుకు చంద్రబాబును తీసుకెళ్తామని నిర్వాహకులకు తెలుసు. షాపు యజమాని అయిన మహిళను ఏం ప్రశ్నలు వేస్తారో కూడా తెలుసు. అటువంటప్పుడు మైక్లు, కెమెరాలు ముందస్తుగా ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు నాయుడి సపోర్టు టీం ఆ మహిళకు కాస్త ట్రైనింగ్ ఇచ్చి పింఛనొస్తోందని చెప్పించుకోవచ్చు కదా అంటున్నారు. అసలింతకీ వీళ్లకి పింఛను ఎందుకు రావడం లేదు? ఈమె భర్త నడవలేడు, ఏ పని చేసుకోలేడు, మరి పింఛన్ రావాలి కదా. అవసరమైతే పెన్షన్ ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళు ఆయన గోలే అంటారు. రెండు చూసి ఆయన కూడా పచ్చివాతం వచ్చిందండి, నడవలేడు, పని చేయలేడు. ఇంకో రోజు ఓ చర్మకారుడి ఇంటికి వెళ్లారు. ఆయన ఏమేమి తయారు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా, చేసేసినట్లు ఏ అభివృద్ధి చేయకపోయినా సకల అభివృద్ధికి తానే బాటలు వేసినట్లు తన అనుకూల మీడియా చేత డప్పు కొట్టించుకునే చంద్రబాబు నాయుడు రేపన్న రోజున ఆ మీడియా అండ లేకపోయినా తన డప్పు తానే కొట్టుకోవచ్చనుకున్నారో ఏమో కానీ ఈ చర్మకారుడు తయారు చేసిన డప్పు ఓసారి వాయించి చూసుకున్నారు. ఇంకో రోజున రైతు బజారుకు వెళ్లారు. ఏడాది పాలనలో రైతులను ఏడిపించుకుని తినేసిన ముఖ్యమంత్రి రైతు బజార్లో మాత్రం కూరలమ్ముకునే వారితో చాలా ముచ్చట్లు పెట్టారు. ఏ కూరకి ఎంత రేటు పలుకుతుంది, ఎంత లాభం వస్తుంది, ఇంకా లాభాలు రావాలంటే ఏం చెయ్యాలి అంటూ చంద్రబాబు నాయుడు వారిని ఆరా తీశారు. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పంటలు సాగు చేసే రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాలని రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుంటే, చెవులకు తాళాలు వేసుకుని కళ్లకు గంతలు కట్టుకుని అటువైపు చూడకుండా వారి ఘోష వినపడకుండా జాగ్రత్తలు పడ్డ చంద్రబాబు నాయుడు రైతు బజార్లో మాత్రం రైతులపై ప్రేమ ఉన్నట్లు, వ్యవసాయానికి తాను సాయం అందిస్తానన్నట్లు షో నడిపారు. ఇలానే ఒక్కోసారి ఒక్కో ఇంటికి వెళుతున్నారు. ఆ వెళ్లేది తమ పార్టీ నేతలు ముందస్తుగా ఎంపిక చేసి పెట్టిన వారి ఇళ్లే. అక్కడికెళ్లి వాళ్లకి ఏదో సాయం చేస్తోన్నట్లు చెప్పి షూట్ చేయించుకుంటున్నారు. ఒక్కో చోట వారి చేతుల్లో 1000-2000 పెట్టి పండగ చేసుకోమంటున్నారు. మీ జీవితాలు ఇంకా బాగుపడాలంటే ఏం చెయ్యాలో చెప్పండంటూ సలహాలు అడుగుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా తమ ఇంటికి వచ్చి ఇలా అడుగుతోంటే వారికి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మా బతుకులు ఇంతకన్నా బాగు చేయక్కర్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు యథాతథంగా కొనసాగిస్తే సరిపోతుంది బాబయ్య అని పేదలు మనసులోనే అనుకుంటున్నారు. వాటితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఏడాది తరువాతైనా అమలు చేసే ఆలోచన చెయ్యొచ్చు కదా అని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఇంటింటి పర్యటనలు మాత్రం ఆయనకు కాస్త కాలక్షేపంగా ఉండడమే కాకుండా ఎన్నికల హామీలు ఏమయ్యాయని అడిగే వారి దృష్టిని మళ్లించడానికి బాగా పనికొస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు నాయుడి కోటరీ ఈ ప్లాన్ ను డిజైన్ చేసింది కూడా అందుకే అంటున్నారు వారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది గుండెలు మండేలా ఆందోళనలు, ఉద్యమాలతో ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ఉంటే, నిరసన జ్వాలలు ఆకాశాన్నంటుతూ ఉంటే చంద్రబాబు మాత్రం చాలా కూల్గా ఇలా కానిచ్చేస్తున్నారు. ఏడాదిగా సూపర్ 6 హామీలను అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతున్నారు చంద్రబాబు. ఎన్నికల సమయంలో ఆదాయం సృష్టించి పథకాలు అమలు చేసే పూచి తనదన్నారు. అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీగా ఉంది, చూస్తోంటే భయమేస్తోంది, పథకాలు ఎలా అమలు చెయ్యాలో అని క్వశ్చన్ మార్క్లా ఫేస్ పెడుతున్నారు. పథకాల గురించి ఎదురు చూస్తోన్న వారిని ఉద్దేశించి సంపద సృష్టించే మార్గం తెలిస్తే వచ్చి నా చెవిలో ఊదండి, సంపాదించిన తరువాత మీకిచ్చిన హామీలు అమలు చేసే ఆలోచన చేస్తానంటున్నారు. ఎన్నికల వరకు ఓడమల్లయ్య, ఏరు దాటాక బోడిమల్లయ్య అన్నట్లు చంద్రబాబు నాయుడు గడుసుతనాన్ని ప్రదర్శిస్తున్నారని మేధావులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గురించి కొత్తగా చెప్పుకోవటానికి ఏమీ లేదు అంటున్నారు విశ్లేషకులు. ఆయన గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ 3 సార్లు కూడా ప్రజలను సమస్యల్లోకి నెట్టి తాను పాలనలో బిజీగా ఉన్నట్లు, గొప్ప గొప్ప విజన్లు చేసేస్తున్నట్లు నటిస్తూ ప్రజలకు ఈస్ట్ మెన్ కలర్ కలలు కానుకగా ఇస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నారని ఆయన గురించి బాగా తెలిసిన విశ్లేషకులు అంటున్నారు. అసలు బాబు గురించి తెలిసిన తర్వాత కూడా ఆయన నుంచి ఎక్కువ ఆశించడమే తప్పు అంటున్నారు వారు.
ఏ ఆశ పెట్టుకోకపోతే అంతా సమస్యలతో కూల్గా ఉండొచ్చని వారు సెటైర్ వేస్తున్నారు. ప్రజలను సమస్యల్లోకి నెట్టేశారు. అన్ని వర్గాలు కష్టాల్లో ఉంటే తమకేమీ పట్టనట్లు వదిలేశారు. ఎన్నికల్లో చెప్పినవి చేయకుండా చేతులెత్తేశారు. 2014లో చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్నే మళ్లీ తెరపైకి తెచ్చారు. రాజధాని నిర్మాణం కోసం అమరావతి పేరిట గతంలో వేలాది ఎకరాలు బలవంతంగా గుంజుకున్నారు. అప్పుడు 5 ఏళ్ల తమ పాలనలో తాత్కాలిక భవనాల పేరుతో కాలక్షేపం చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మరోసారి మరో 45,000 ఎకరాల భూములు లాక్కుంటామంటున్నారు. ఇందుకోసం గుంటూరు జిల్లాలోని గ్రామాల్లో భూసేకరణ సభలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో తమ దగ్గర గుంజుకున్న భూములకే ఠికాణా లేదని, ఇప్పుడు మళ్లీ భూముల కోసం రావడం ఏంటని రైతులు మండిపడుతున్నారు. గ్రామ సభను అడ్డుకుని అధికారులను గోబ్యాక్ అంటూ నినదించారు. అధికారులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా రైతులు అధికారులను అసలు మాట్లాడనివ్వనేలేదు. మీరు వద్దు, మీ సభలు వద్దు అంటూ మండిపడ్డారు. దీంతో అధికారులు బిక్కమొహాలు వేయక తప్పలేదు. ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉందని, కూటమి పాలకులపై తమకు నమ్మకం లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈరోజు తాడికొండ మండలం పొన్నికల్లు గ్రామంలో జరిగినటువంటి గ్రామ సభని పొన్నికల్లు గ్రామ ప్రజలందరూ, రైతులందరూ కూడా ముక్తకంఠంతో గ్రామ సభ జరగకుండా అడ్డుకున్నారు. దీనికి కారణం రైతుల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఆలోచనలు, గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ గ్రామ సభని బహిష్కరించమని అధికారుల్ని గోబ్యాక్ అనే నినాదాలతో వెనక్కి పంపించడం జరిగింది. దీనికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామ సభలు జరగడానికి అవగాహన సదస్సుల పేరిట గ్రామాల్లో అవగాహన సదస్సులు పెట్టుండట్లయితే రైతుల్లో కొంత అవగాహన వచ్చి ఉండేది. అలా కాకుండా ప్రభుత్వం నేరుగా భూసేకరణ అని ఒకటి చెప్పి రైతుల్ని గందరగోళంలో నెట్టేసి రైతులకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకొచ్చారు. ఈ రైతులతోకి భూములకి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఈ రైతులకి అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. అమరావతి రైతుల ఆందోళనలు కూడా దారి మళ్లించడానికే చంద్రబాబు నాయుడు అక్కడక్కడ ఒక్కో ఇంటికి వెళుతూ షోమ్యాన్ రాజ్ కపూర్లా కథ నడిపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. చంద్రబాబు నాయుడి తీరు చూస్తోంటే అసలు ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని ఇలా వేధిస్తున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. రాష్ట్ర ప్రజల పరిస్థితిని గమనిస్తే, సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే, ఏ వర్గం చూసినా అసంతృప్తితో బాధలు పడుతుంటే, పాలకులు మరో లోకంలో విహరిస్తూ అగచాట్ల పాలైనటువంటి వర్గాల ప్రజలను గాలికి వదిలేసి పొంతన లేని, సంబంధం లేని విషయాలను అభ్యంతరకర భాషలో చెబుతున్న తీరును చూస్తే ఏం పాపం చేశారు ఈ రాష్ట్ర ప్రజలు, ఎందుకు వీళ్ళకి కష్టాలు అనిపిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీలు జట్టు కట్టి బరిలోకి దిగాయి. అయితే ఎన్నికల మేనిఫెస్టోకి మాత్రం బీజేపీ దూరంగా ఉంది. జనసేన మాత్రం టీడీపీ హామీలనే వల్లెవేసింది. ఎన్నికల్లో గెలిచిన తరువాత 3 పార్టీల కూటమి అధికారంలో కొనసాగుతోంది. కూటమి భాగస్వామి అయిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంటోంది. అయితే ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకపోతే అటు బీజేపీ కానీ ఇటు జనసేన కానీ నోరు మెదపడం లేదు. ఇది అత్యంత దుర్మార్గం అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ ప్రభుత్వం మేనిఫెస్టో మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళు కూర్చుంటారు. కేంద్రం మాట్లాడదు. పంటల గిట్టుబాటు ధరలు లేవంటే కేంద్రం ఉలుకు పలుకు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక ఉత్తరం రాసి వాళ్ళదే బాధ్యత అన్నట్టుగా చేతులు దులుపుకుంటుంది. జనసేన పార్టీ అసలు వీటన్నిటికీ అతీతం అన్నట్టుగా వీటి గురించి మాట్లాడరు. ఎప్పుడన్నా పెద్ద గొంతుకుతో మాట్లాడితే మా సినిమా ఆఫ్ చేయడానికి ట్రై చేశారు అనే ఒక దుమారం లేపుతారు. ఈ సినిమాల పిచ్చి ఏంటో, ఈ సినిమా డైలాగుల వ్యవహారం ఏంటో, పాతేస్తా, ఎట్లా వస్తారో చూస్తా, ఏమిటి ధోరణి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వీళ్ళు మేలు చేయడానికి వచ్చారా? అధికారంలోకి అన్యాయం చేయడానికి వచ్చారా? ఆ ప్రజలు చేసిన ద్రోహం ఏంటి? ఆ ప్రజల మీద ఎందుకు ఈ కక్ష? కనీసం బాధలు పడుతున్న వాళ్ళ ఆ వర్గాల దగ్గరికి వెళ్ళి పరామర్శిద్దామన్నా కనీస స్పృహ కూడా ఈ 3 పార్టీలు ఎవరికీ లేకుండా పోయింది.
అమరావతిని అంతర్జాతీయ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల క్రితం హామీ ఇచ్చారు. తన తొలి 5 ఏళ్ల పాలనలో అమరావతిని పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ అమరావతి జపం చేస్తున్నారు. దాన్ని ఏ ప్రపంచ దేశానికి ధీటుగా తీర్చిదిద్దుతారో తెలీదు కానీ చంద్రబాబు మాత్రం నీరో చక్రవర్తికి తీసిపోని విధంగా తయారయ్యారని విపక్షాలు మండిపడుతున్నాయి. అందుకే ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయన ఫిడేలు రాగాలు ఆలపిస్తూ ప్రశాంతంగా ఉన్నారని వారంటున్నారు. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.